హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అని మేము లావణ్యని. ఇక్కడైతే నేను హోమ్ మేడ్ పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం చపాతీలోకి రైస్లోకి అయితే తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చాలా హైజీనిక్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా ప్రిపేర్ చేశానో ఇప్పుడు వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ నేను క్యూబ్స్ లాగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. పన్నీరు 200 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సో దీంట్లోకి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేశాను. కొద్దిగా సాల్ట్ కూడా వేసాను. ఇలా వేసి మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే పన్నీర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో చూసారా మనకి పన్నీర్ అనేది ఫ్రై అయిపోయింది. మనమైతే ఇప్పుడు మనం తీసేసుకోవాలి. నేనైతే ఇక్కడ పన్నీర్ అయితే ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. ఇక్కడ నేను వాటర్లో వేసుకుంటున్నాను. ఇలా ఎందుకనంటే మనకు పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇదే వాటర్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు కర్రీలోకి. చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది పన్నీర్ అనేది. సో ఇక్కడైతే నేను అదే ప్యాన్లో మళ్ళీ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇక్కడ హోల్ గరం మసాలా అయితే వేస్తున్నాను. స్టార్, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, ఇలాచి ఇలా యాడ్ చేశాను. కొద్దిగా కసూరి మేతి కూడా యాడ్ చేశాను. కసూరి మేతి వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ నేనైతే వన్ ఆనియన్ అయితే తీసుకున్నానండి. మీడియం సైజ్ ఆనియన్ ఇలా సన్నగా చాక్ చేసి పెట్టుకోవాలి. త్వరగా ఫ్రై అయిపోతుంది ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల. సో మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేలాగా. సో ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేశాను. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశానండి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇక్కడైతే నేను 2 మీడియం సైజు టమాటోస్ అయితే తీసుకొని ఇలా ప్యూరీ లాగైతే ప్రిపేర్ చేసుకున్నానండి. సో దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని ఇది పచ్చి వాసన పోయేంతసేపు అయితే మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఆయిల్ అనేది పైకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో అప్పటి వరకు మనం ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. సో ఇప్పుడు చూసారా మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కాబట్టి మనకి చాలా మంచి కుక్ అయిపోయింది టమాటో. సో టమాటో అనేది మంచిగా కుక్ అయిపోయిందండి. ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి. సో ఇక్కడైతే నేను 1 కప్పు పెరుగు అయితే తీసుకున్నానండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొందరైతే కాజు పేస్ట్ కూడా వేసుకుంటారు. నేనైతే కాజు పేస్ట్ అయితే యూజ్ చేయలేదు, కర్డ్ వేసాను. సో ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అయితే చిల్లీ పౌడర్ అయితే వేసానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. సో ఇవి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసానండి. సో నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా. సో ఇంతే అండి, దీంట్లో వేసే స్పైసెస్ ఇంతే. సో ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మనం కొద్దిసేపు లిడ్ అయితే క్లోజ్ చేసి పెట్టాలండి. అప్పుడైతే మనకి ఆయిల్ అనేది పైకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ చిల్లీస్ కూడా ఇట్లా స్లైస్ లాగా చేసి వేసాను. ఒక 3 చిల్లీస్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ మనం ఇందాక వాటర్లో పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు అనేది, ఇలానే వాటర్తో అయితే వేసుకోవాలండి. ఇలా పన్నీర్ అనేది వాటర్లో వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా జ్యూసీగా చాలా స్మూత్గా చాలా బాగుంటుంది పన్నీర్ అనేది. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారా మనకైతే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ కర్రీ అనేది ఇంకా చాలా దగ్గరికి అయితే రావాలండి. చూసారా ఎలా దగ్గరికి వచ్చేసిందో. సో ఇలా అయితే ఉండాలి. ఇప్పుడు ఇక్కడైతే నేను కసూరి మేతి అయితే వేస్తున్నానండి. మనం స్టార్టింగ్లో వేసాము, ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయాక కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుంది కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ అనేది. సో ఇది వేసి ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఎంత టేస్టీ అయినా
హోమ్ స్టైల్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చాలా హైజీనిక్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. చూస్తుంటుంటే నోరు ఊరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనం దీన్ని చపాతీలోకి, రైస్లోకి తినవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పన్నీర్ కర్రీ అనేది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.